హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్జే ట్యూటోరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్. ఈరోజు వార్తల్లో మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అవసరమైన అంశాలు ఏ ఉన్నాయో చూద్దాం. అందులో మొదటిది చూస్తే మనకు శేషాద్రి కమిటీ అనేది మొదటి టాపిక్. ఈ శేషాద్రి కమిటీ ఏంటి, దేనికి సంబంధించింది అనేది ఇప్పుడు చూద్దాం. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీల గుర్తింపు మరియు అవసరమైన కొత్త జిల్లాల్లో కొత్త పోస్టులను గుర్తించమని ఏర్పాటు చేసిన కమిటీ. ఓకే, ఇటీవలే మనకు తెలుసు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ట్రాన్స్ఫర్స్ అనేటివి జరిగాయి. సో దాంతో ఇప్పుడు కొత్త జిల్లాల్లో ఉన్న ఖాళీలను గుర్తించమని, అలాగే అవసరమైన చోట ఉద్యోగాలు ఏవైనా కొత్తగా సృష్టించే అవసరం ఉందా, కొత్త పోస్టులు, దానికి సంబంధించి పూర్తిగా ఒక రిపోర్టును తయారు చేయమని చెప్పి మన సీఎం కేసీఆర్ గారు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఓకే, వీలైనంత తొందరగా ఈ కమిటీ రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి ఆయన ఆదేశించారు. అయితే దీంట్లో ఉన్న సభ్యులు ఎవరు అనేది చూస్తే మొత్తం 4 సభ్యులతో ఉంది ఈ కమిటీ. దీంట్లో శేషాద్రి అనే పర్సన్ దీనికి చైర్మన్గా ఉన్నారు. ఈ శేషాద్రి అనేట ఆయన ఎవరు అని చూస్తే ఇతను రాష్ట్ర స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి ఐజీ. ఓకే, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఐజీ. అండ్ నెక్స్ట్ పర్సన్ స్మితా సబర్వాల్, ఈవిడ సీఎంకి సెక్రటరీగా ఉన్నారు. ఓకే, అలాగే లోకేష్ కుమార్ జిహెచ్ఎంసి కమిషనర్. ఓకే, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి కమిషనర్గా ఉన్నారు. అండ్ ఫోర్త్ వన్ దివ్య దేవరాజన్, ఈవిడ స్త్రీ శిశు సంక్షేమ శాఖ కమిషనర్గా ఉన్నారు. ఈ 4 ఇప్పుడు మనకు ఈ కమిటీలో ఉన్నారు. శేషాద్రి గారు చైర్మన్గా ఉన్నారు. ఓకే, సో ఎందుకు అనేది మీకు అర్థమై ఉంటుంది, కమిటీ యొక్క ఇప్పుడు అవసరం ఎందుకు అనేది. ఓకే, సో ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్లో చూద్దాం. నెక్స్ట్ టాపిక్ చూస్తే ఇక్కడ సికింద్రాబాద్ క్లబ్ అని ఇక్కడ మనకు వార్తల్లోకి వచ్చింది. సో సికింద్రాబాద్ క్లబ్ ఏంటి అనేది చూస్తే చూడండి, ఈ సికింద్రాబాద్ క్లబ్ అనేది హైదరాబాద్ అంటే సికింద్రాబాద్కి దగ్గరలో ఉన్న కంటోన్మెంట్ ఏరియాలో ఉంటుంది. కంటోన్మెంట్ అంటే తెలుసు కదా మనకు, అక్కడ మిలిటరీ వాళ్ళకి సంబంధించిన ఆఫీసులు ఎక్కువగా ఉంటాయి. సో దాంట్లో ఆ ఏరియాలో ఇది 1878లో నిర్మించారు. దాదాపు 22 ఎకరాల్లో దీని నిర్మాణం జరిగింది. అయితే దాదాపు 1878 అంటే దాదాపు 150 సంవత్సరాల క్రితం నిర్మించబడిన ఒక క్లబ్, అంటే అతి ప్రాచీనమైన క్లబ్. అండ్ దేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా ఉన్న అతి ప్రాచీనమైన క్లబ్స్లో ఇది ఒకటి. అయితే ఈ క్లబ్ని అప్పట్లో ఆ కాలంలో దీన్ని సికింద్రాబాద్ హ్యారిసన్ క్లబ్ అని, లేదా సికింద్రాబాద్ జింకానా క్లబ్ అని, లేదా యునైటెడ్ క్లబ్ అని, ఇలా వేరువేరు ప్రాంతాలు వేరువేరు పేర్లతో పిలిచేవారు. అయితే మనకు స్వాతంత్రం రాకముందు అంటే 1947 వరకు మనం చూసుకుంటే అక్కడ దీంట్లోకి ఎంట్రీ కేవలం బ్రిటిష్ ఆఫీసర్స్, లేదా హైదరాబాద్ సంస్థానానికి చెందిన నవాబులు, లేదా హైదరాబాద్ సంస్థానంలో ఉన్న చాలా డబ్బున్న వ్యక్తులు మాత్రమే దీంట్లోకి ఎంట్రీ ఉండేది. సో అలాగే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత చూసుకుంటే దీంట్లోకి ఎక్కువగా మిలిటరీ ఆఫీసర్స్, అంటే కంటోన్మెంట్లో ఉంది కాబట్టి అక్కడ ఉండే ఆఫీసర్స్, అండ్ గవర్నమెంట్లో హయ్యర్ ఆఫీషియల్స్, అండ్ అలాగే అంబాసిడర్స్ అంటే దౌత్యవేత్తలు, అండ్ అలాగే పోలీస్ ఆఫీసర్స్ అండ్ సైంటిస్టులు, ఇలాంటి ఉన్నత పదవుల్లో ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ క్లబ్లోకి వెళ్ళడానికి పర్మిషన్ ఉండేది. సో ఇలాంటి ఎందుకు మరి వాళ్ళకి మాత్రం ఎందుకు ఎంట్రీ, మిగతా వాళ్ళకి ఎందుకు లేదు అంటే ఇది చాలా కాస్ట్లీ అండ్ రిచెస్ట్ క్లబ్. దీంట్లో మనం చూస్తే మెంబర్షిప్ తీసుకోవడానికే 12 లక్షల రూపాయలు కట్టాలి. ప్రస్తుతం దాంట్లో ఒక మెంబర్షిప్ తీసుకోవడానికి ప్రస్తుత ధరల్లో చూస్తే 12 లక్షల రూపాయలు చెల్లించాలి. అండ్ అలా ఒక వ్యక్తికి ఈ క్లబ్లో పర్మనెంట్ మెంబర్షిప్ అవ్వాలి అంటే కనీసం 10 సంవత్సరాలు అలా మెంబర్షిప్ కట్టుకుంటూ వెళ్తే ఆ తర్వాతను దాంట్లో పర్మనెంట్ మెంబర్ అవుతాడు. సో అంత కాస్ట్లీ క్లబ్ అనమాట. అండ్ అలాగే దీంట్లో 5 స్టార్ హోటల్లో ఉండే అన్ని ఫెసిలిటీస్ దాంట్లో ఉంటాయి. అండ్ అంతేకాకుండా ఇప్పుడు ఆన్ రికార్డ్స్ ప్రకారం చూస్తే 5,000 మంది దీంట్లో మెంబర్స్గా ఉంటే 300 మంది దీంట్లో పనిచేయడానికే ఉన్నారు. ఓకే, వర్కింగ్ ఎంప్లాయీస్ దీంట్లో 300 మంది ఉన్నారు. అండ్ అలాగే దీంట్లో ఒక పెట్రోల్ పంప్ కూడా ఉంది. ఒక పెట్రోల్ పంప్ కూడా దీంట్లోనే ప్రత్యేకంగా నిర్మించబడి ఉంది. సో దీంట్లో అన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి కాబట్టి దానికి 12 లక్షల మెంబర్షిప్ ఛార్జ్. సో ఇది దేశంలో అతి ప్రాచీనమైన క్లబ్లో ఒకటి అని చెప్పుకున్నాం కదా. సో అందుకే దీని ప్రాచీనతను గుర్తించి హుడా వారు, ఓకే, హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారు దీనికి వారసత్వ హోదా ఇచ్చారు. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వారసత్వ హోదా ఉంది కాబట్టి దీన్ని మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. ఓకే, ఇది సికింద్రాబాద్ క్లబ్ యొక్క ప్రత్యేకత వార్తల్లోకి రావడానికి గల కారణం. అయితే వార్తల్లోకి కేవలం ఈ చరిత్ర ఉందని రాలేదు, ఇది
మొన్న శనివారం రోజు సాయంత్రం నాడు దాంట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఓకే, ఫైర్ యాక్సిడెంట్ జరిగి దాదాపు 25 కోట్ల నష్టం వచ్చేంత దాంట్లో ఖాళీ బూడిదైపోయింది. సో 25 కోట్ల నష్టం ఎందుకు వచ్చిందంటే అప్పుడు దాంట్లో ఇన్ని సంవత్సరాల నుంచి ప్రాచీన క్లబ్ కాబట్టి దాంట్లో ఆ కాలం నాటి వస్తువులు, దాని గుర్తులు అండ్ అలాంటి ఫర్నిచర్, సో ఇలాంటివన్నీ దాంట్లో అప్పటివన్నీ కాలిపోయాయి కాబట్టి వాటి విలువ 25 కోట్ల వరకు ఉండొచ్చు అని చెప్తున్నారు. సో ఫైర్ యాక్సిడెంట్ తోటి ఇప్పుడు కాలిపోయింది. సో ఫైర్ సేఫ్టీ ప్రాపర్గా మెయింటైన్ చేయకపోవడం వల్లనే ఈ యాక్సిడెంట్ జరిగింది అని చెప్పేసి కూడా ఇక్కడ దాన్ని ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ చేసిన ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు. ఓకే, సో ఇది గుర్తుంచుకోండి, ఫైర్ యాక్సిడెంట్ జరిగింది కాబట్టి వార్తల్లోకి వచ్చింది. సో నెక్స్ట్ టాపిక్ చూస్తే పోస్టల్ స్టాంప్స్పై కోవాక్సిన్. ఓకే, మనకు తెలుసు కోవాక్సిన్ అనేది భారత్ బయోటెక్ వారు ఐసీఎంఆర్ వారు కలిసి దీనిని తయారు చేశారు. ఓకే, భారత్ బయోటెక్ అండ్ ఐసీఎంఆర్ వారు కలిసి దీన్ని తయారు చేశారు. అయితే అందుకు గాను ఏదైతే మేక్ ఇన్ ఇండియా అనే ఒక ప్రోగ్రాం మనం తీసుకున్నామో మన భారతదేశంలో ప్రధానమంత్రి మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు అందులో భాగంగా ఇండిజినియస్గా అంటే మన దేశం మన లోకల్గా తయారైన ఈ వ్యాక్సిన్కి గుర్తింపు అండ్ గౌరవపూర్వకంగా దీన్ని ఇప్పుడు ఒక స్టాంపు పైన ముద్రించడం జరిగింది. సో దీన్ని ముద్రణ అండ్ ఆవిష్కరణ ఎప్పుడు జరిగింది అంటే 16 జనవరి రోజు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ దేశ ఆరోగ్య శాఖ మంత్రి గారు అయిన మన్సుఖ్ మాండవీయ గారు దీన్ని ఆవిష్కరించారు ఈ స్టాంప్ని. ఓకే, సో ఈ స్టాంపు పైన ఐసీఎంఆర్ అండ్ భారత్ బయోటెక్కి సంబంధించిన లోగోలు ఉంటాయి. ఓకే, ఇక మన వివరాల్లోకి వెళ్తే తెలుసు కదా, లాస్ట్ ఇయర్ 2021 జనవరి 16న మన దేశంలో మొదటిసారిగా టీకాల కార్యక్రమం అంటే కోవిడ్ టీకాల కార్యక్రమం మొదలైంది. అంటే ఈ సంవత్సరం 2022 జాన్ 15కి 1 ఇయర్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. అండ్ మిగిలిన విషయాలు మనకు తెలుసు, ఫ్రంట్ లైన్ వర్కర్స్తో స్టార్ట్ అయ్యి తర్వాత హెల్త్ వర్కర్స్, డాక్టర్స్, తర్వాత మామూలు జనాలకు, ఆ తర్వాత ఈ సంవత్సరం జనవరి 3 నుండి చూసుకుంటే మనకు చిన్నపిల్లలకి అంటే చిన్నపిల్లలు అంటే 15 నుంచి 18 సంవత్సరాలు ఉన్న పిల్లలకు కూడా ఇప్పుడు వ్యాక్సిన్ని ఇస్తున్నారు. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ చూస్తే సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకు M1 కేటగిరీ వెహికల్స్కి ఎయిర్ బ్యాగ్స్. ఓకే, M1 కేటగిరీ వెహికల్స్ ఎయిర్ బ్యాగ్స్ అని ఉంది. సో M1 కేటగిరీ వెహికల్స్ అంటే ఏంటో ముందు చూద్దాం. ఏదైనా ఒక వెహికల్లో 8 మెంబర్స్ కూర్చునే కెపాసిటీ ఉంటే దాన్ని M1 కేటగిరీ వెహికల్ అంటారు. ఓకే, అది కార్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా బస్ అవ్వచ్చు, అంటే మినీ బస్ కావచ్చు, ఇలాంటిది మొత్తం మీద 8 మెంబర్స్ కెపాసిటీ సీటింగ్ ఉంటే దాన్ని M1 కేటగిరీ వెహికల్ అంటారు. అయితే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కొత్తగా ఒక ఆదేశాన్ని ఇచ్చింది ఓవరాల్గా మ్యానుఫ్యాక్చరర్స్కి, వెహికల్స్ మ్యానుఫ్యాక్చరర్స్కి. అది ఏమనంటే 2022 అక్టోబర్ 1 నుండి M1 కేటగిరీ వెహికల్స్లో ఖచ్చితంగా ఎయిర్ బ్యాగ్స్ని ఏర్పాటు చేయాలి అని చెప్పేసి మ్యానుఫ్యాక్చరర్స్ అందరికీ ఒక ఆదేశాన్ని ఇవ్వడం జరిగింది. సో ఎంతమందికి? 8 మందికి కాదు, దాంట్లో కనీసం 6 మెంబర్స్ కెపాసిటీ, 6 మెంబర్స్కి ఖచ్చితంగా ఎయిర్ బ్యాగ్స్ ఫెసిలిటీ ఉండాలి. అంటే మనకు ఫస్ట్ డ్రైవర్తో పాటు డ్రైవర్కి లెఫ్ట్లో కూర్చునే ఒక వ్యక్తి అంటే 2, వాళ్ళు వెనుక ఉండే మళ్ళీ ఇంకా 4. సో మొత్తం ఇలా 6 తప్పనిసరిగా ఎయిర్ బ్యాగ్ ఫెసిలిటీ అనేది ఫిట్ చేసి ఇవ్వాలి. మ్యానుఫ్యాక్చరర్ అంటే కన్జ్యూమర్ కొనేటప్పుడే దాంట్లో అందుబాటులోకి రావాలి, దాంట్లో ఇన్బిల్ట్గా రావాలి. దీనివల్ల ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ప్రాణ నష్టాన్ని తగ్గించడం వీలవుతుంది. అయితే ఇప్పుడు ఇలాంటి ఆర్డర్స్, ఇలాంటి రూల్స్ అనేవి మన దేశంలో ఏ ప్రాతిపదికన ఇస్తారు అండ్ రూల్స్ ఎప్పుడు తయారు చేశారు అనేది చూస్తే సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ అనేటివి మన దేశంలో 1989లో కేంద్ర ప్రభుత్వం తయారు చేసింది. అంటే ఈ రూల్స్ ప్రకారమే మన దేశంలో డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వడమైనా పౌరులకు, ట్రాఫిక్ ఇన్స్పెక్షన్ చేయడమైనా, ప్రొడక్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్కి మోటార్ వెహికల్స్కి లైసెన్స్ ఇవ్వడమైనా అండ్ అలాగే ఆటోమోటివ్ కాంపోనెంట్స్ని అమ్ముకోవడానికి లైసెన్స్ ఇవ్వడమైనా. ఓకే, ఓవరాల్గా వెహికల్స్కి సంబంధించిన అన్నింటికీ సో మనకు ఈ సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ 1989 ప్రకారమే ఇప్పుడు మనకు అన్నీ ఇప్పుడు మన సిస్టంలో రన్ అవుతున్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఈ రూల్స్కి సంబంధించింది ఏ ఇయర్లో తయారు చేశారు మన గవర్నమెంట్ వారు అనేది. ఓకే, ఇక నెక్స్ట్ టాపిక్ చూస్తే చూడండి, ఇక్కడ మనకు వార్తల్లో ఉన్న మరొక అంశం, ఇక్కడ టోంగా ఐలాండ్ కంట్రీ. ఓకే, ఈ ఐలాండ్ పేరు టోంగా. సో ఇది ఎక్కడుంది అంటే సౌత్ పసిఫిక్ ఓషన్లో, పసిఫిక్ మహాసముద్రంలో దక్షిణ భాగంలో ఉన్న ఒక ఐలాండ్.
ఈ ఐలాండ్ యొక్క క్యాపిటల్ వచ్చేసి నుకు అలోఫా. చాలా చిన్న ఐలాండ్ ఇది. అయితే ఈ ఐలాండ్కి చుట్టూ సముద్రమే ఉంటుంది కాబట్టి దక్షిణాన ఇది ఐలాండ్ అనుకోండి, ఆ ఐలాండ్కి సౌత్లో ఇక్కడ సముద్రం లోపల ఒక అగ్నిపర్వతం పేలింది మొన్న శనివారం రోజు సాయంత్రం. ఆ అగ్నిపర్వతం పేరు హుంగా టోంగా హుంగా హాపై. చూడండి, ఈ పేరు చాలా లెంతీ ఉంది. హుంగా టోంగా హుంగా హా ఆపై, ఇది ఈ అగ్నిపర్వతం పేరు. ఇది సముద్రం లోపల ఉంది, అంటే పైన మొత్తం వాటర్, సముద్రం కింద ఉంది. అయితే ఇప్పుడు ఇది మొన్న పేలడం వల్ల దీని ప్రభావం చుట్టుపక్కల చాలా ప్రదేశాలపైన పడింది. దీని ప్రభావం వల్ల జపాన్ నుండి అమెరికా వరకు కూడా సముద్ర అలలు అనేది చాలా కొంచెం ఎక్కువగా అలలు రావడం అనేది జరిగింది. ఓకే, అంతేకాకుండా దీని ప్రభావంతో దాదాపుగా 20 కిలోమీటర్లు, అంటే దీని మన ఉపరితలం నుండి 20 కిలోమీటర్ల హైట్ వరకు కూడా మొత్తం ఇది పేలడం వల్ల పొగతో అక్కడ నిండిపోయింది. అండ్ దీని పేలుడు శబ్దం దాదాపు 10,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళకు కూడా ఇది వినిపించింది అని కూడా చెప్తున్నారు. సో అంత తీవ్రంగా ఇది ఇక్కడ పేలింది. సో దీనివల్ల సునామీ కూడా వస్తుందేమో అని ముందు అనుకున్నప్పటికీ అలాంటిది ఏం జరగలేదు. కానీ ఈ అగ్నిపర్వతం పేలడం వల్ల దీనికి దగ్గరలో ఉన్న ఏదైతే ఈ టాంగా అనే చిన్న ఐలాండ్ దేశం ఉందో, ఈ ఐలాండ్కి దగ్గరలో ఉన్న సముద్ర తీరానికి దగ్గరలో ఉన్న ఎవరైతే ప్రజలు నివసిస్తారో వాళ్ళ ఇళ్ళలోకి మాత్రం నీళ్ళు రావడం జరిగింది. అండ్ ఈ అగ్నిపర్వతానికి కేవలం 64 కిలోమీటర్ల దూరంలోనే దీని క్యాపిటల్ అయిన నుకు అలోఫా అనేది ఉంది. ఓకే, కానీ లక్కీగా అంటే పెద్దగా అక్కడ సునామీ వచ్చి ఆ ఐలాండ్ మొత్తం కొట్టుకుపోలేదు. కానీ దాని ప్రభావం వల్ల చాలామందికి నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది. ఇంకా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు బయటికి రావాల్సి ఉంది. అయితే ఇది సముద్రంలో వచ్చిన అగ్నిపర్వతం అయినప్పటికీ దీన్ని రిక్టర్ స్కేల్ పైన దీని తీవ్రత చూస్తే, అంటే భూకంపాన్ని కొలిచే రిక్టర్ స్కేల్ పైన దీని తీవ్రత చూస్తే 5.8గా ఉంది. ఓకే, అదే కనుక ఇది భూమిపైన వస్తే చాలా పెద్ద స్థాయిలో దీని తీవ్రత అనేది ఉండేది. ఓకే, సో ఇక్కడ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీని పేరు, ఒక అగ్నిపర్వతం పేరు ఏ సముద్రంలో ఉంది, అండ్ ఇది టాంగా అనే దీవిలో ఉంది, అండ్ దాని క్యాపిటల్. ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే, అండ్ నెక్స్ట్ టాపిక్ చూస్తే ఇక్కడ మనకు కుంభలంగి అనే ఒక పేరు కనిపిస్తుంది. ఇది ఒక గ్రామం యొక్క పేరు, ఒక చిన్న విలేజ్. ఈ విలేజ్ ఐలాండ్ విలేజ్, అంటే లంక గ్రామం. అయితే ఇది ఇప్పుడు వార్తల్లోకి ఎందుకు వచ్చింది అనేది చూద్దాం. మన దేశంలోనే తొలిసారిగా శానిటరీ నాప్కిన్ ఫ్రీ విలేజ్గా ఇది రికార్డులోకి ఎక్కింది. ఇప్పుడు అంటే శానిటరీ నాప్కిన్ ఫ్రీ విలేజ్ అంటే అసలు శానిటరీ నాప్కిన్ అంటే ఏంటి అనేది చూస్తే, మామూలుగా ఉమెన్స్కి మెన్స్ట్రుయేషన్ వచ్చినప్పుడు నాప్కిన్స్ అనేది వాడుతుంటారు. సో అలా వాడకుండా వాళ్లకు శుభ్రమైన అండ్ సేఫ్టీ ఉండే వేరే ఆల్టర్నేట్గా వాడేందుకు ఇక్కడ వీళ్ళకు అందుబాటులోకి వేరే రకమైనవి తీసుకొని వచ్చారు. వాటినే ఇక్కడ మెన్స్ట్రురేషన్ కప్స్ అని అంటున్నారు అనమాట. మెన్స్ట్రురల్ కప్స్ అని అంటున్నారు. సో ఈ నాప్కిన్స్ బదులు ఈ మెన్స్ట్రురల్ కప్స్ అనేది వాడడం వల్ల 100% అక్కడ ఉన్న 100% మహిళలు అందరూ ఇవి వాడడం వల్ల ఇప్పుడు దేశంలోనే మొదటిసారిగా నాప్కిన్ ఫ్రీగా శానిటరీ ప్యాడ్స్కి నాప్కిన్స్ వాడకుండా కంప్లీట్గా 100% ఇక్కడ మెన్స్ట్రురల్ కప్స్ వాడే దిశగా ఇప్పుడు ఈ గ్రామం రికార్డులోకి ఎక్కింది. సో ఇది ఈ రకంగా గుర్తుంచుకోండి. అండ్ ఇది ఎక్కడుంది ఈ ఐలాండ్ అనేది చూస్తే చూడండి, కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళం జిల్లాలో ఉన్న ఒక చిన్న లంక గ్రామం అంటే మధ్యలో గ్రామం అంటే చుట్టూ నీళ్ళు ఉంటాయి. ఓకే, సో ఇది ఒక నది మధ్యలో ఉండొచ్చు, లేకపోతే ఒక పెద్ద సరస్సు మధ్యలో ఉండొచ్చు. ఓకే, సో కొన్నిసార్లు సముద్రాల మధ్యలో ఉన్న లంక అంటారు, కానీ ఇది మాత్రం సముద్రంలో కాదు, ఏదో నది మధ్యలోనో ఏదో సరస్సు మధ్యలోనో ఉన్న గ్రామం. ఓకే, సో ఇక్కడ మనం ఈ రకమైన కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చింది ఎవరు? ప్రజల్లో, అంటే మహిళల అవేర్నెస్ కోసం. అంటే ఐఓఎస్ స్పాన్సర్డ్ చేసిన కార్యక్రమం. ఐఓసి అంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు స్పాన్సర్ చేసిన అవల్కాయి, అంటే తెలుగులో మనకు దాని అర్థం ఆమె కోసం. సో ఆమె కోసం అనే ఒక కార్యక్రమం ద్వారా అక్కడ ఉన్న మహిళల్లో దీనిపైన అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళందరితోటి నాప్కిన్ ఫ్రీగా అక్కడ వాళ్ళను అవేర్నెస్ తీసుకొచ్చారు వాళ్ళలో. ఓకే, ఇది మనకు ఎప్పుడు సమాచారం బయటకు వచ్చిందంటే ఇటీవల ఆ రాష్ట్ర కేరళ గవర్నర్ గారైన ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ గారు ఆ ఊరికి ఈ కార్యక్రమం దీన్ని సక్సెస్ఫుల్గా ఇది అయింది కాబట్టి దాంట్లో ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళినప్పుడు ఈ మధ్య ఈ గ్రామాన్ని
నాప్కిన్ ఫ్రీ విలేజ్గా దీన్ని అనౌన్స్ చేశారు. దాంతో ఇది అఫీషియల్గా రికార్డ్స్లోకి ఎక్కిపోయింది భారతదేశంలో తొలి శానిటరీ నాప్కిన్ ఫ్రీ విలేజ్గా. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ మనం చూస్తే ఇక్కడ మనకు నెక్స్ట్ టాపిక్లో చూడండి, ఇక్కడ కోవా సిహెచ్డి యాప్ అనేది మనకు కనిపిస్తుంది. కోవా సిహెచ్డి యాప్. సో వాట్ ఈస్ కోవా సిహెచ్డి అంటే చూద్దాం. సో కోవా అంటే కరోనా వైరస్ అలర్ట్ చండీగఢ్ యాప్. ఓకే, కరోనా వైరస్ అలర్ట్ చండీగఢ్ యాప్. సో చండీగఢ్కి సంబంధించిన యాప్ అనమాట. ఆ యూనియన్ టెరిటరీ కదా చండీగఢ్. సో అక్కడ వరకు సంబంధించిన యాప్, లోకల్గా అనమాట, దేశం మొత్తానికి కాదు. వాళ్ళు అక్కడ దీన్ని డెవలప్ చేసుకున్నారు. అయితే దీన్ని ఎవరు లాంచ్ చేశారు, ఆవిష్కరించారంటే బన్వర్లాల్ పురోహిత్ గారు. ఈయన ఎవరు అంటే పంజాబ్ గవర్నర్ అండ్ అలాగే చండీగఢ్కి అడ్మినిస్ట్రేటివ్. చండీగఢ్ యూనియన్ టెరిటరీ కదా. సో చండీగఢ్ అడ్మినిస్ట్రేటివ్ ఎవరు అంటే గవర్నరే ఉంటారు, అతనే బన్వర్లాల్ పురోహిత్. ఇతను లాంచ్ చేశారు ఈ మధ్యలో, జస్ట్ 2 days బ్యాక్ మనకు వార్తల్లో ఉన్న అంశం. సో అయితే దీని ముఖ్య ఉద్దేశం ఏంటి, దీన్ని అసలు దీన్ని డెవలప్ చేయడానికి దీని పర్పస్ ఏంటి అనేది చూస్తే, సో ఇప్పుడు కోవిడ్ పేషెంట్స్ని ట్రేస్ చేయొచ్చు దీని ద్వారా. అలాగే క్వారంటైన్లో ఉన్న ఎవరైతే కోవిడ్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళ డీటెయిల్స్ కూడా దీంట్లో ఉంటాయి, అంటే వాళ్ళ పేర్లతో సహా. అండ్ అలాగే కోవిడ్ కేర్ సెంటర్స్ ఎక్కడున్నాయి వాటి అడ్రస్లు ఉంటాయి. అలాగే హాస్పిటల్స్ అండ్ టెస్ట్ ల్యాబ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా దాంట్లో ఉంటుంది. సో ఈ రకమైన సమాచారం అంతా ఈ యాప్లో ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటుంది. సో దీని ద్వారా ప్రజలకు వారికి అవసరమైనప్పుడు క్వారంటైన్ సెంటర్స్కైనా అండ్ హాస్పిటల్స్కైనా ల్యాబ్స్కైనా ఈ యాప్ ద్వారా చేరుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సో నెక్స్ట్ టాపిక్ చూస్తే ఇక్కడ మనకు ఇండియన్ ఇన్నోవేషన్ వీక్ అనేది ఒక అంశం ఇక్కడ వార్తల్లో ఉంది. ఇన్నోవేషన్ అంటే తెలుసు మనకు, ఆవిష్కరణలు అంటే కొత్త వాటిని ఆవిష్కరించడం, కొత్త వాటిని కనుగొనడం, ఆ దిశగా ఆలోచించడాన్ని ఇన్నోవేషన్ అంటారు. కొత్తదనంగా. అయితే ఇలాంటిది మన దేశంలో జనవరి 10 నుండి 16 వరకు, సో జనవరి 10 నుండి 16 వరకు దీన్ని నిర్వహించారు. అయితే దీన్ని వర్చువల్గా నిర్వహించారు, ఎందుకంటే మనకు తెలుసు కదా అందరూ ఒక దగ్గర కలిసే పరిస్థితి లేదు. అయితే దీన్ని నిర్వహించింది ఎవరు అంటే మన దేశంలో ఉన్న మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఓకే, సెంట్రల్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, కేంద్ర విద్యా శాఖ మంత్రి వారి ఆధ్వర్యంలో, అండ్ అలాగే ఏఐసిటిఈ ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ అలాగే మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీలు వీళ్ళందరూ కలిసి దీన్ని నిర్వహించారు ఈ వారం రోజులు, జనవరి 10 నుండి 16 వరకు. అయితే అసలు ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, సో ఈ దేనికోసం అనేది ఈ ఇన్నోవేషన్ వీక్ని వీళ్ళు కండక్ట్ చేశారు అని చూస్తే, ఇప్పుడు దేశంలో స్టార్టప్ కంపెనీస్ ఉంటాయి కదా, అంటే కొత్తగా ఏవైనా చిన్న పరిశ్రమలు స్టార్ట్ చేయాలనుకుంటారు వాళ్ళ ఐడియాలజీతోటి, అలాంటి వాటిని స్టార్టప్ కంపెనీస్ అంటారు. సో అలాంటి స్టార్టప్ కంపెనీస్కి అలాగే పారిశ్రామికవేత్తలను, పెట్టుబడిదారులను, ఓకే, అలాగే ఇంకా పాలసీ మేకర్స్ని, అండ్ వీళ్ళు దేశంలోనే కాకుండా వేరే దేశాల్లో ఎవరైనా ఇంట్రెస్టెడ్, మన ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని, ఇలాంటి వాళ్ళందరినీ ఒక చోట చేర్చి వీళ్ళందరూ ఒక దగ్గర ఉండి వాళ్ళ ఒపీనియన్స్ని, వాళ్ళ నాలెడ్జ్ని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఏర్పాటు చేసిన ఒక ప్లాట్ఫామే ఒక ప్లాట్ఫామ్ లాగా ఉపయోగపడేదే ఈ ఇండియన్ ఇన్నోవేషన్ వీక్ అనమాట. సో ఈ వీక్లో వీళ్ళందరినీ ఒక దగ్గరికి వర్చువల్గా ఇప్పుడు కలిసేలా చేశారు. సో దీని ద్వారా ఏమవుతుంది, సో ఎవరికైతే స్టార్టప్ కంపెనీస్ ఉన్నాయో వాళ్ళ ఆలోచనలు పెట్టుబడిదారులకు నచ్చితే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే అక్కడ ఒక కొత్త ఆలోచన పుడుతుంది. సో క్రియేటివిటీ అనేది బయటకు వస్తుంది. సో ఈ రకమైన ఒక వాతావరణాన్ని డెవలప్ చేయడం కోసం ఈ 1 వీక్ని ఎంచుకున్నారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ డేట్స్ అడిగేసి ఇన్నోవేషన్ వీక్గా ఏ వారంలో ఏ డేట్స్లో నిర్వహించారని కూడా అడగచ్చు. సో ఈ రకంగా చేయడం వల్ల ఏమవుతుందంటే దేశం అనేది రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ఇన్నోవేటర్స్ హబ్గా మారుతుంది. అంటే ఆవిష్కరణలు ఎక్కువగా మన దగ్గర జరగడానికి అవకాశం ఉంటుంది, క్రియేటివిటీ అనేది బయటకు వస్తుంది. ఓకే, అది దీని కనుక ఉన్న బ్యాక్గ్రౌండ్. ఓకే, నెక్స్ట్ టాపిక్ చూస్తే సో చూడండి, ఖాదీ నేషనల్ ఫ్లాగ్. ఓకే, ఖాదీ అంటే ఇక్కడ ఏంటో కాదు, ఖద్దరు బట్ట ఏదైతే ఉంటుందో దాన్నే ఖాదీ అని అంటారు హిందీలో. సో ఇప్పుడు ఇది నేషనల్ ఫ్లాగ్ అంటే మనకు తెలుసు జాతీయ జెండా, అంటే ఖద్దరుతో చేసిన జాతీయ జెండా ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్దది ఒకటి ఉంది, అది ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది. అది ఏ దేశంతో కాదు, మన దేశానికి సంబంధించింది. ప్రపంచంలో ఖద్దరుతో చేసిన అతిపెద్ద నేషనల్ ఫ్లాగ్ మన భారతదేశానికి చెందిన జాతీయ జెండానే. ఓకేనా. సో దీన్ని తయారు చేసింది ఎవరు అంటే ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ అని ఒకటి ఉంటుంది మన దేశంలో. ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ అంటే వీళ్ళు ఖద్దరు పరిశ్రమలతోటి, ఖద్దరు ఉపయోగించి చేసే పరిశ్రమలకు సంబంధించిన
ఒక కమిషన్. అలాగే విలేజ్లలో ఎవరైతే ఈ చేయితోటి ఖద్దరు బట్టల్ని తయారు చేస్తారో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ చేయడం, వాళ్ళకి సంబంధించిన అంశాలు చూసుకుంటుంది. ఓకే, సో ఇప్పుడు ఈ జెండా ప్రత్యేకత కూడా ఏంటంటే ఇది మొత్తం చేతితో తయారు చేసిన ఖద్దరు బట్టతోటే ఈ జాతీయ జెండాను తయారు చేశారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఖద్దరు జాతీయ జెండా, గుర్తుంచుకోండి, మన దేశ రికార్డ్ ఇది. అండ్ దీని లెంత్ చూడండి 225 ఫీట్స్ ఉంటుంది అండ్ విడ్త్ 150 ఫీట్స్ ఉంటుంది. 150 మీటర్స్ అండి, 200 ఇది జస్ట్ ఫీట్స్. ఓకే, ఇది 225 ఫీట్స్ ఉంటుంది. అలాగే విడ్త్ వచ్చేసి 150 ఫీట్స్ ఉంది. అండ్ దీని వెయిట్ చూస్తే 1400 కేజీలు ఉందండి. ఇందాక నేను మీటర్స్ అని చెప్పా, కాదు, ఇది మనకు ఫీట్స్లోనే మొత్తం. సో లెంత్ విడ్త్ మొత్తం ఫీట్స్లోనే అండ్ వెయిట్ వచ్చేసి 1400 కేజీలు. ఓకే, అండ్ దీన్ని మొత్తం ఎన్ని మీటర్ల బట్టతోటి తయారు చేశారంటే చూడండి, 4500 మీటర్ల బట్టతోటి, చేతితో తయారు చేసిన ఖద్దరు కాటన్ బట్టతోటి దీన్ని తయారు చేశారు. 4500 మీటర్లు అంటే చాలా పెద్దది. అండ్ దీంట్లో మన జెండాలో అశోక చక్రం ఉంటుంది కదా, దాని డయామీటర్కే 30 ఫీట్లు పట్టింది. 30 ఫీట్లు దాని డయామీటర్స్కి, అశోక చక్రానికి ఉండే డయామీటర్కి తీసుకుంది అంత క్లాత్. అయితే ఇది ఇప్పుడు ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే, దీన్ని మొన్న జనవరి 15న నేషనల్ ఆర్మీ డే రోజున దీన్ని మన ఇండియా అండ్ అలాగే పాకిస్తాన్ బార్డర్లో ఉన్న, అంటే ఇండియా బార్డర్లో ఉన్న లాంగేవాలా అనే ఒక ప్రాంతంలో దీన్ని ప్రదర్శించారు మొన్న నేషనల్ ఆర్మీ డే రోజు. సో ఎందుకు ఈ ప్రాంతంలోనే ఈసారి ప్రదర్శించారు నేషనల్ ఆర్మీ డే రోజు అంటే, చూడండి, మనకు 1971లో ఇండియా పాకిస్తాన్కి మధ్యలో వార్ జరిగినప్పుడు ఇండియా గెలిచింది, ఇది మనకు తెలుసు. ఆ టైంలో లాంగేవాలా బార్డర్లో, మన రాజస్థాన్ రాష్ట్రానికి బార్డర్లో ఉన్న ఈ లాంగేవాలా అనే ప్రదేశం చాలా కీలకమైంది. ఇక్కడ నుంచే మన వాళ్ళు చాలా మిలిటరీ ఆపరేషన్స్ చేశారనమాట. సో అందుకు గుర్తుగా, దాని విజయానికి గుర్తుగా ఇప్పుడు మన దేశంలో ఆ రోజున ఆ ఊర్లో లాంగేవాలా అనే ఒక ప్రాంతంలో జనవరి 15 మొన్న నేషనల్ ఆర్మీ డే రోజు దీన్ని అక్కడ ప్రదర్శించారు. అతిపెద్ద నేషనల్ ఫ్లాగ్, ప్రపంచంలోని ఖద్దరుతో చేయబడిన నేషనల్ ఫ్లాగ్. అయితే ఇదే ఫస్ట్ టైం ఇలా ప్రదర్శించడం ఇంత పెద్ద ఫ్లాగ్ని అంటే కాదు, దీనికంటే ముందు కూడా ప్రదర్శించారు. అది ఎప్పుడు అనేది చూస్తే చూడండి, ఇది మనకు ఇక్కడ లెహ్ అంటే ఎక్కడ ఉంది, లద్దాఖ్లో ఉంది. అక్టోబర్ 2న దీన్ని ఆవిష్కరించారు అండ్ ఫస్ట్ టైం ప్రదర్శించారు. అంటే మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద జాతీయ జెండాను ఆవిష్కరించింది అండ్ ప్రదర్శించింది లెహ్లో అక్టోబర్ 2, అంటే గాంధీ జయంతి లాస్ట్ ఇయర్. ఓకే, అది ఫస్ట్ టైం. అండ్ సెకండ్ టైం చూస్తే హింటన్ ఎయిర్ బేస్ అని ఒకటి ఉంది, దాన్ని 8th అక్టోబర్ నాడు ప్రదర్శించారు. ఎందుకు అంటే ఆ రోజు ఎయిర్ ఫోర్స్ డే నాడు ప్రదర్శించారు. అలాగే థర్డ్ టైం ఎప్పుడు అంటే రెడ్ ఫోర్ట్ మన ఎర్రకోట ఢిల్లీలో అక్టోబర్ 21న ప్రదర్శించారు. ఎందుకు అంటే ఈ అక్టోబర్ 21న మొత్తం దేశంలో వ్యాక్సినేషన్స్ 100 కోట్లకు రీచ్ అయ్యాయి, దాని సందర్భంగా ప్రదర్శించారు. అండ్ అలాగే 4వసారి గేట్వే ఆఫ్ ఇండియాలో గేట్వే ఆఫ్ ఇండియా ఎక్కడుంది, ముంబైలో ఉంది. అక్కడ డిసెంబర్ 4న, ఎందుకు డిసెంబర్ 4న అంటే నేవీ డే. ఓకే, నేవీ డే ఆ రోజున దీన్ని ప్రదర్శించారు. ఇలా 4 సార్లు ఇంతకుముందు ప్రదర్శించగా ఈసారి మనకు మొన్న 15th జనవరి రోజు ఆర్మీ డే రోజు సందర్భంగా ప్రదర్శించారు. సో ఈ 4 ప్లస్ ఇప్పుడు 5 మనం గుర్తుంచుకోండి. అండ్ ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఖద్దరుతో తయారు చేయబడిన జాతీయ జెండా. సో ఇవి ఈరోజు మనం వార్తల్లో డిస్కస్ చేసిన అంశాలు. సో మా ప్రజెంటేషన్ మీకు నచ్చితే మాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి అండ్ వీడియోస్ షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ యూ.